ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైంటున్నాడు. ఆయన మారుని దేవుడైంటున్నాడు. ఆయన మార్పు లేని దేవుడైంటున్నాడు. ఆయన జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. దేవుడు ఆత్మ ఇంటున్నాడు. ఆయన మన మధ్యలో సంచరించే దేవుడైంటున్నాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడైంటున్నాడు. ఆయన చూచుచున్న దేవుడైంటున్నాడు. ఆయన సమస్తమును చేయగల గొప్ప శక్తివంతమైన దేవుడైంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. నాతో సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. లెంటి డే సందర్భంగా ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. 40 రోజులన్నా నిష్టగా ఉండాలని కొంతమంది ఆశపడి చూస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మిగతా రోజులన్నా చక్కగా లేం కాబట్టి కనీసం ఈ 40 రోజులన్నా బాగుండాలనుకుంటున్నారు. ఓకే, చాలా మంచిది. కానీ ఈ 40 రోజుల తర్వాత కూడా ఆ రకంగా ఉండాలని ప్రతి నిత్యము ప్రయత్నించడం, ప్రార్థించడం, ఆ రకంగా కనిపెట్టడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కేవలం ఈ 40 రోజులు మాత్రమే కాదు. కాబట్టి ఈ ఆచారంగా అప్పటి నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి చేస్తూ ఉంటున్నారు. కాబట్టి 40 రోజులు మాత్రమే భక్తి కాదు. వాక్యములో చూసినట్లయితే సామెతలు 14:26లో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదని దేవుని యొక్క వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. కాబట్టి ధైర్యం రావాలంటే దేవుని తట్టు చూడాలి. దేవుని యొక్క వాక్యానికి, దేవునికి విధేయత కలిగి ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత ఉంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ లెంట్ డే సందర్భంగా మన యొక్క భక్తిని పెంచుకోవటం. వాస్తవానికి లోకములో ఎదగాలనుకుంటారు, కానీ లోకములో ఎదగాలనా, భక్తిలో ఎదగాలనా, ఎక్కడ ఎదగాల అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. వాస్తవానికి అందరూ కూడా జ్ఞానములో ఎదగాల, ఆస్తిలో ఎదగాల, తర్వాత హోదాలో ఎదగాల, ఒక మంచి స్థానం ఉండాల, ప్రమోషన్ కావాలా, ప్రమోషన్ మీద ప్రమోషన్ రావాలనుకుంటారు. ఓకే, మంచిదే, కోరుకోవటం తప్పేం కాదు. కానీ భక్తిలో ఎదగాలనుకోవటం, భక్తిలో దేవునికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడటం, దేవునికి సన్నిహితంగా ఉండటానికి ఇష్టపడటం, భక్తిలో ప్రతి నిత్యం మనం ఎదగాలని గత సంవత్సరంలో మనం ఎంత ప్రార్థన చేశాం, ప్రభు కొరకు ఎంత సమయాన్ని మనం కేటాయించాం, ప్రభు కొరకు ఎంత ధనాన్ని మనం కేటాయించాం, ప్రభు కొరకు ఎంత సమయాన్ని, తర్వాత ధనాన్ని, తర్వాత బలాన్ని మనం కేటాయించాం. మరి ఈ సంవత్సరం మనం ఏం చేయాలా, మనం ప్రభు కొరకు ఏం చేయాలా, ప్రభుని ఏ రకంగా సంతోషపెట్టాలనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. అందుకని దేవుని యొక్క వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం కదా. ఈ లెంట్ డే సందర్భంగా ఈ 40 రోజుల్లో చాలామంది ఉపవాసం ఉంటున్నారు. చాలామంది మాంసము తర్వాత మిగతా అలవాట్లు మానేసుకుంటూ ఉంటున్నారు. కొంతమంది దేవుడిని నమ్ముకొని కూడా మందు తాగటం, ఇంకా రకరకాల అలవాట్లు ఉంటున్నాయి. కనీసం ఈ 40 రోజులన్నా చక్కగా ఉందామని అనుకుంటున్నారు. ఓకే, ఏది ఏమైనా భక్తి చేయటం అనేది చాలా మంచిది. కానీ ఈ భక్తి ఎన్ని రోజులు ఉండాలా? మనం ఉన్నంత కాలం ఉండాలా. మన బ్రతుకంతా భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడే ధైర్యాన్ని ఇవ్వనంటున్నాడు, దేవుడే మీతో ఉండనంటున్నాడు. ఎప్పుడైతే ఒక భయము, భక్తి, విధేయత కలిగి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తామని ఒక తీర్మానం చేస్తావో, నాతోని సహోదరి సహోదరుడా, ప్రభు నీతో ఉండనంటున్నాడు, ప్రభు నీలో ఉండనంటున్నాడు, ప్రభు నీ కుటుంబంలో ఉండనంటున్నాడు, ప్రభు నీ యొక్క పనిపాట్లలో ఉండనంటున్నాడు, ప్రభు నీ యొక్క ప్రయత్నాలన్నిటిలో కూడా దేవుడు నీకు సహాయం చేయనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏది ఏమైనా భక్తిలో ఎదగాలని ప్రతి నిత్యము ప్రభుకు సన్నిహితంగా దగ్గరగా ప్రయాణించటం, ప్రతిరోజు దేవునితో సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తానికి ఏది ఏమైనా. కొన్నిసార్లు చూసినట్టు ఇది రోజుల్లో చాలా బిజీగా ఉంది. ఏ బిజీ ఎంతున్నా మొదట దేవుడా లోకమా, లోకమా దేవుడా అనేది ఒక తీర్మానం చేసుకోవాలి. కానీ ఏది ఏమైనా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు బ్రతుకులు చాలా సక్సెస్ అవుతారు. కొంతమంది చూసినట్లయితే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకి, దేవునితో గడిపే విషయాల్లో సమయాన్ని కేటాయించరు. కాబట్టి చాలాసార్లు వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఏది ఏమైనా మనం ప్రభుతో గడిపే విషయాల్లో చక్కగా ఆ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చకుండా
క్యాన్సల్ చేయకుండా ప్రభు కొరకు ఒక మంచి తీర్మానం కలిగి ఆ రోజు ఆ సమయంలో అత్యవసర పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని మార్చి ఏదో ఒక సమయంలో ప్రభుతో సమయాన్ని గడపటం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి పూజించటం, దేవుణ్ణి ప్రార్థించడం, బైబిల్ చదవటం, దేవుణ్ణి ఘనపరచడం, హెచ్చించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. చాలాసార్లు అనుకుంటూ ఉంటారు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తే సరిపోతుంది. కానీ వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం ఈ 40 రోజులు మాత్రమే కాదు, 40 రోజులు చాలా బాగుండి అందుకని ఉపవాసం అనగానే దేవునికి దగ్గరగా నివాసం చేయటం, దేవునికి దగ్గరగా నివాసం చేస్తూ ప్రభు కొరకు నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కనీసం మనం ఉపవాసం చేస్తున్నామంటే ఒక షిఫ్ట్ 5 to 8 అవర్స్ ప్రభుతో గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఉపవాసం అనగానే దేవునికి దగ్గరగా నివాసం చేయటం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవునితో కలిసి ఆరాధించటం, దేవుని యొక్క పాదాల చెంత నేర్చుకోవటం, దేవునికి వందనాలు చెల్లించడం, దేవుణ్ణి ప్రార్థించడం, దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రభుతో ఎక్కువ సమయాన్ని కనీసం 5 గంటల నుంచి 8 గంటలు ప్రభుతో గడిపినప్పుడే మనకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది, నెమ్మదిని అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది ఉపవాసం ఉండి డ్యూటీ చేస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనా మనము ఎక్కువ సమయాన్ని ప్రభుతో గడపటమే చాలా చాలా ప్రాముఖ్యమైంటుంది. ప్రభుతో సమయాన్ని గడపకుండా మనం ఉపవాసం ఉండి తిండి మానేసి ఏం లాభం? కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రభుతో సమయాన్ని తప్పక గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి 3 వచనం నుంచి 10వ వచనం వరకు 9వ వచనం తర్వాత చదువుకోండి. అయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం మొదటి 3, 4 వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు. మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఓకే, చాలు. అయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఇక్కడ నుంచి మీరు 9, 10 వచనం వరకు చక్కగా తర్వాత చదువుకోండి. అయితే ఈ సమయాల్లో చూసినట్లయితే మేము ఉపవాసం ఉన్నాం, 40 రోజులు ఉన్నాం, 50 రోజులు ఉన్నాం, 60 రోజులు ఉన్నాం, 70 రోజులు ఉన్నాం, 100 రోజులు ఉన్నాం. కానీ ప్రభుకి ఇష్టమైన రీతిలో ఉన్నావా లేదా? అందుకని మనం ఉపవాసం ఉన్నప్పుడు వాస్తవానికి చూసినట్లయితే మత్తయి సువార్తలో అందరికీ తెలియపరచమని లేదు, అందరికీ చూపించమని లేదు. మన ఉపవాసం ప్రభుకి మనకి సంబంధం కలిగి ఉండాలి. కానీ ఉపవాస ప్రార్థన చేస్తున్నామని అందరికీ తెలియపరచుకోవటంలో ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. కాబట్టి మనము మన సంబంధాన్ని ప్రభుతో కాపాడుకోవాలి. అందుకని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు? ఎందుకు చూడవంటే ఏదో ఉపవాసం ఉండగా కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఏదో ఉన్నామంటే ఉన్నాం. అది కాదు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంటుంది? దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంటుంది? మనం ఏ రకంగా ఉంటున్నాం? కాబట్టి మనని మనం సరి చేసుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో మనం ఎప్పుడైతే జీవిస్తామో ప్రభువే ఆ యొక్క ఉపవాస ప్రార్థనను ఆలకించనంటున్నాడు. ఆ యొక్క ఉపవాస ప్రార్థన దేవుని దగ్గరికి చేరనంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి చూపించాలనా, ప్రజలకు చూపించాలనా? ఎవరికి చూపించాలా? మన ఉపవాసం. ఈ రోజుల్లో కొంతమంది మేము 40 రోజులు, 60 రోజులు, 100 రోజులు అని రకరకాలుగా ఉంటున్నారు. కాబట్టి మన యొక్క ఉపవాసం ప్రభువుకి చూపించాలి.
కాబట్టి మనం చేసే భక్తిని దేవునికి చూపించటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి కొన్నిసార్లు చూసినట్టయితే ఉపవాసం ఉండి బంధువులు అక్కడిక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా ఈ టిఫిన్ చేయండి అనగానే, అరే మేము ఉపవాసం, అబ్బా ఈ రోజుల్లో ఇంత భక్తి పరులు ఉన్నారా, ఎంత మంచివారనండి మీరు, చాలా మంచివారు భక్తి పరులు అంటారు. కాబట్టి టిఫిన్ చేయరా, కాఫీ తాగండి, జ్యూస్ తాగండి, పాలు తాగండి అంటారు. కాబట్టి ఇటువంటి మెప్పులు ఏంటి, దేవుడు మెచ్చుకోవాలన్నా ఒకరిని, లేక ప్రజలు మెచ్చుకోవాలన్నా, బంధువులు మెచ్చుకోవాలన్నా, స్నేహితులు మెచ్చుకోవాలన్నా, ఎవరు మెచ్చుకోవాలా? అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనం ఉపవాసం ఉన్నప్పుడు మనుష్యులకు కనబడవలనని కాకుండా మనుష్యులకి చూయించకూడదు. ఎప్పుడు కూడా మన భక్తిని దేవునికి చూయించడమే ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉంటున్నావు? నాతో సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క భక్తిని ప్రభుకి చూయించాలి. ప్రభు దగ్గర చక్కగా సరి చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి మన ముఖం ఏదో వికారంగా ఉన్నట్లు కాదు, కానీ మనకి కడుపులో ఆకలైనా చక్కటి కొత్త వస్త్రాలు వేసి చూస్తానికి టీక్ టాక్న పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలాగా కనపడాలి ఉపవాసం ఉన్నప్పుడు. అది పక్కవారు నువ్వు ఉపవాసం ఉన్నావేంటి, ముఖమంతా లాక్కుపోయింది ఏంటి ఇట్లా అనకూడదు. అటువంటి సందర్భాలు రాకుండా మనని మనం జాగ్రత్తగా చూసుకొని కొత్త డ్రెస్ వేసుకొని నీట్గా ఫ్రెష్గా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. లోపల కడుపులో ఎంత బాధ ఉన్నా కూడా మనం ఎవరికి చూయించకూడదు, ఎవరికి తెలియపరచకుండా మన యొక్క బాధను, మన యొక్క ప్రార్థన అవసరతను ప్రభు పాదాల చెంత ఉంచటమే చాలా ప్రాముఖ్యమైంటుంది. అప్పుడు మన యొక్క ప్రార్థన ప్రభు దగ్గర చేరుతుంది. హల్లెలూయా. తర్వాత ఈ సమయంలో చూసినట్లయితే, రహస్యమందున్న మన తండ్రికే కనబడని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనము అని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనని మనం చక్కగా సరి చేసుకుంటూ ప్రభుకి ఇష్టమైన రీతిలో నీట్గా మనం ఉండాలి. మనం ఉపవాసం లేనప్పుడు ఎట్లున్నామో ఉపవాసం ఉన్నప్పుడు ఎంత చూస్తానికి చాలా చక్కగా ఉన్నారు, బాగున్నారండి అన్నట్లు ఉండాలి. కానీ ఏమైంది, ఎలాగున్నారు అని ఆ మాటలు ఆ సందర్భం రాకుండా మనని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఉపవాసం ఉన్నప్పుడు సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? అందుకని ఈ సమయంలో చూసినట్టయితే ప్రసంగి 3:1 చూద్దాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. కాబట్టి మనం ఉపవాసం ఉండటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ప్రతి దినము దేవునితో సమయాన్ని గడపాల. వాస్తవానికి చూసినట్లయితే భక్తి ముఖ్యమా, లోకం ముఖ్యమా? భక్తి ముఖ్యమా, ధనం ముఖ్యమా? కాబట్టి సమయాన్ని సద్వినియోగం ఎవరైతే చేసుకోగలుగుతారో వారు ఎంతగానో ఆశీర్వదింపబడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని పోకపోతే, ఏ సమయంలో ఏం చేయాలో అది చేయకపోతే సోమరి వారైపోతారు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. లోకములో ధనము సంపాదిస్తానికి సమయం ఉంది, తర్వాత అన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంది. కానీ ప్రార్థన సమయం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని ప్రార్థనా కాలం అనే అపోస్తల కార్యములు చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన సమయం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. వితౌట్ ఫెయిల్ ప్రతిరోజు ప్రభుతో మనం సమయాన్ని గడపటం. కనీసం 10%. అన్ని డిస్కౌంట్లు, షాప్లోకి వెళ్ళి ఏమైనా కొనాలంటే డిస్కౌంట్ ఎంత ఉంది అంటారు. కాబట్టి మనం డిస్కౌంట్లు తట్టు కాదు, మనం ఎప్పుడైతే ప్రభు పాదాల చెంత సమయాన్ని గడుపుతామో దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. కొన్నిసార్లు చూసినట్లయితే దేవుని దగ్గర సమయాన్ని గడుపుతానికి లేదు, కానీ అక్కడిక్కడ వెళ్ళినప్పుడు గంటల సమయం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రభు సమయం ప్రభుకి ఇచ్చినప్పుడు, దేవుని సమయం దేవునికి ఇచ్చినప్పుడు మనకు సమయం వ్యర్థం కాకుండా ప్రభు అన్ని విధాలుగా కృప చూపనయించున్నాడు, దయ చూపనయించున్నాడు, వాత్సలత చూపనయించున్నాడు. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే అదే ప్రసంగి 1:14 కూడా చూసినట్లయితే, సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీయూ వ్యర్థములే అని ఒకడు గాలికై ప్రయాసపడినట్లున్నవి.
కాబట్టి సూర్యుని కిందంతా వ్యర్థమే. చివరిగా తేలింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే గొప్ప లాభకరమైన చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు భయం కలగటం, భక్తి కలిగి జీవించటమే గొప్ప విషయమైంటుంది. లోకములో మనం సంపాదించింది ఏం లేదు. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి ప్రభు కొరకు మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనకు కావలసిన అక్కర్లన్నీ కూడా ఇవ్వనంటున్నారు. మన అక్కర్లన్నీ కూడా మనకన్నా ఎక్కువ దేవునికి తెలుసు. కొన్నిసార్లు ప్రభు నాకు ఇది కావాలా అది కావాలని అడుగుతాం, కానీ మనకేం కావాలో మనకు సరిగ్గా తెలియదు. కానీ దేవునికి అన్నీ తెలుసు. ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా. చూసినట్లయితే ప్రసంగి 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చూద్దాం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకదానికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు. కాబట్టి మనం భక్తిలో ఎక్కువ సమయాన్ని గడపటం అలవాటు చేసుకోవాలి. వాస్తవానికి చెప్పాలంటే మనం ప్రభుతో చక్కటి సంబంధాన్ని ఉంచుకున్నప్పుడు, నా బ్రతుకులో చూసినట్లయితే గత దినంలో నా బ్రతుకులో నా శరీరంలో రాబోయే ప్రతి వ్యాధిని దేవుడు చూయిస్తాడు, తప్పిస్తాడు. అందుకని గవర్నమెంట్ వారు కూడా రోడ్డుపై వెళ్తామన్నప్పుడు గో స్లో, డేంజర్, 40 స్పీడ్, 60 స్పీడ్ అని రాసి ఉంటుంది. అదే రకంగా మనం ప్రభుతో చక్కటి సంబంధం కలిగి ఉన్నప్పుడు మన శరీరంలో రానయించిన ప్రతి వ్యాధిని, మనకు రానయించిన ప్రతి శోధనను, మనకు రానయించిన ప్రతి పరిస్థితిని దేవుడు తప్పిస్తాడు. అందుకని నినివే వారందరూ కూడా అక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. రాబోయే ఆ యొక్క దుర్గతి నుంచి దేవుడు తప్పించాలని ఏం చేశాడు, ముందే అక్కడ బయలుపరిచాడు. వారందరూ కూడా ఏం చేశారంటే వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారు చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క దుర్గతిని, ఆ యొక్క ఇబ్బందిని, ఆ యొక్క శ్రమను, ఆ యొక్క వేదనను రాకుండా ప్రభు కాపాడి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ప్రభుతో మన యొక్క సంబంధం చక్కగా ఉంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల దినములన్నీ కూడా అన్నపానములు పుచ్చుకుంటూ, చాలామంది ఆస్తులు సంపాదిస్తారు, ఎంతో ఉన్నతంగా సంపాదిస్తారు, కానీ తినే యోగ్యత ఉండదు, తింటే అరగదు అన్నట్లు చాలామంది వింటూ ఉంటున్నాం. తినే యోగ్యతనిచ్చేది కూడా దేవుడే ఉంటున్నాడు. అందుకని అయ్యా తిందామన్నప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు తిందామన్నప్పుడు లేదు, ఇప్పుడు వద్దన్నప్పుడు అన్నీ ఉన్నాయి, ఏం చేయాలి? కాబట్టి తినే స్తోమత, తినే శక్తి, తినే ఆరోగ్యాన్ని, అరుగుదలను కూడా ఇచ్చేది ఆ దేవుడే ఉంటున్నాడు. అందుకని ఈ సమయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం కదా, తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే ఇదియే వానికి భాగ్యము. కాబట్టి మనం ఉపవాసం అనేది ప్రభుతో చక్కగా ఉన్నప్పుడు, మన భక్తిని మనం కాపాడుకున్నప్పుడు, మనం ప్రభుతో సమయాన్ని చక్కగా ఇచ్చినప్పుడు, కేవలం ఈ 40 రోజులు మాత్రమే కాదు, భక్తి అనేది 40 రోజులు కాదు, మన బ్రతుకంతా నేనున్నంతకాలం నా దేవుణ్ణి స్తుతిస్తానంటాడు. భక్తుడు ఏమంటాడు? నేనున్నంతకాలం నా దేవుణ్ణి స్తుతిస్తాను, నేనున్నంతకాలం నా దేవుణ్ణి ఘనపరుస్తాను, నేనున్నంతకాలం నా దేవుణ్ణి ఆరాధిస్తాను. కాబట్టి మనమున్నంతకాలం భక్తి చేయటం. కొన్నిసార్లు లోకంలో చూసినట్లయితే 40 రోజులు భక్తి చేయాలనుకుంటారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది దేవుని బిడ్డలు కూడా భక్తి చేయాలి. 40 రోజుల తర్వాత ఇంకా మందు తాగని వారు మందు తాగటం, ఇంకా చేయకూడని పని చేయడం, అంటే ఎప్పుడు 40 రోజులు అయిపోతాయని కొంతమంది చూస్తూ ఉంటారు. అటువంటి భక్తి కాకుండా ప్రభువా ఇటువంటి తలంపులన్నీ నాలో నుంచి తీసివేయండి అని మనసారా ప్రార్థించండి. దేవుడే విడుదల ఇవ్వనంటున్నాడు. దేవా నేను ఈ 40 రోజులు కాదు, నా బ్రతుకంతా నేను నీతో భక్తి చేయాలనుకుంటున్నాను, ఆ రకంగా నన్ను నడిపించండి. నా ప్రాణ శరీరాత్మలు మీ చేతిలో ఉంచున్నాం, నన్ను నీ ఆధీనములో ఉంచుకోనండి ప్రభువా. ఇదిగో నన్ను నీ హస్తాల్లో ఉంచున్నాను.
నీ అందు భయం కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి నీకు ఇష్టమైన రీతిలో జీవిస్తానికి నాకు సహాయం చేయండి అని మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ఒప్పుకొని ప్రభు పాదాల చెంత కనిపెట్టినప్పుడు దేవుడు అనేక విధాలుగా, అన్ని విధాలుగా కృప చూపనించున్నాడు. ఆ దేవునికే బాయ్ కలుగునగాక. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే మన బ్రతుకులు అన్ని విధాలుగా కృప చూపేది ఆ దేవుడై ఉంటున్నాడు. తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకునే వాళ్ళను. కష్టార్జితం అంటే సంపాదిస్తాడు, కానీ దాన్ని అనుభవించే ఆ కృప దేవుడే ఇస్తాడు. కొన్నిసార్లు అంటారు, ఎంతో సంపాదించి పెట్టారు కానీ తినే యోగ్యత లేదు అంటారు. కాబట్టి తినే యోగ్యత ఆ కృప కూడా దేవుడే ఇవ్వనంటున్నాడు. కాబట్టి ప్రతినిత్యం ప్రభుతో మనం భక్తి కలిగి ఉండటం, ప్రభుతో చక్కటి సంబంధాన్ని మనం కలిగి ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం కదా, కేవలం 40 రోజులనే కాదు, కొన్ని రోజులనే కాదు, తర్వాత సమయాన్ని దేవునికి చక్కగా ఇవ్వటం అనేది మనం నేర్చుకున్నప్పుడు అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందగలుగుతాం. పౌలు గారు ఎన్నో విధాలుగా అన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ సమస్తం పెంటతో సమానంగా ఇచ్చాడు. కాబట్టి లోకాన్ని మనం ప్రేమించడం కాదు. అందుకని చూస్తూ ఉంటున్నాం కదా, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చూస్తూ ఉంటున్నాం. ఈ 3 కాకుండా ప్రభుని మనం ప్రేమించటమే మనం గొప్ప విషయాన్ని మనం నేర్చుకోవటం. తర్వాత మనం ప్రభులో మనం ఎదగలుగుతాం. ఆ దేవునికే బాయ్ కలుగునగాక. కాబట్టి ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం కదా, మంచి పోరాటం పోరాడాలి. వాక్యానికి భయపడుతూ, వాక్య విధేయత కలిగి, ప్రభు కొరకు నమ్మకంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, అటువంటి ఆశ కలిగి, తృష్ణ కలిగి మనం ప్రభుతో చూస్తూ ఉంటామో, ప్రభు ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా ప్రభువే కృప చూపునంటున్నాడు. అప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దేవుడు దీవించనంటున్నాడు. కాబట్టి ఇక ఉపవాస ప్రార్థన దినాల్లో ఎక్కువ సమయాన్ని కేటాయించండి, ఎక్కువ ప్రార్థించండి, ఎక్కువ స్తుతించండి, ఎక్కువ ఘనపరచండి, బైబిల్ చదవండి. అప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు సమృద్ధిగా 30 60 100 ప్రభువే మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అత్యంత కృపగల తండ్రి యేసు ప్రభువానికి వందనాలు, నమ్మదగిన దేవానికి వందనాలు. ఈ సమయంలో ఎంతమంది అయితే లైవ్లో మీ తోటి చూస్తున్నారో ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, భక్తి అనేది కొన్ని రోజులు కాదు, మేమున్నంత కాలం మీ కొరకు చక్కటి భక్తి చేసే ఆ కృప మాకు దయచేయండి. మాకును మీరు అనుగ్రహించండి. ఈ సమయంలో ఎంతమంది అయితే మీ తోటి చూస్తున్నారో ఆ బిడ్డలు మీరు దర్శించండి, మారు మనసు దయచేయండి. ఇదిగో వ్యాధి బాధ నుంచి విడుదల దయచేయండి, ప్రతి చీకటి నుంచి విడుదల దయచేయండి, ప్రతి కన్నీరు నుంచి విడుదల దయచేయండి, ప్రతి అశాంతి నుంచి విడుదల దయచేయండి, ఆర్థికమైన సమస్యల నుంచి విడుదల దయచేయండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వారికి నెమ్మది దయచేయండి, వారి చేతి పనులను దీవించండి, వారి కుటుంబాలు మీరు దీవించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి హృదయంలో ఆనందాన్ని దాయిచేయండి, సంతోషాన్ని దాయిచేయండి, నెమ్మది దాయిచేయండి. ప్రభువా, మీతో సమయాన్ని గడిపే కృప దాయిచేయండి, మీ కొరకు ధనాన్ని వెచ్చించే కృప దాయిచేయండి, మీతో బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చే కృప దాయిచేయండి. ఈ బిడ్డలందరూ కూడా దీవించండి. మమ్మల్ని కూడా మీ హస్తాల్లో అప్పగించున్నాం తండ్రి. ఇదిగోనైనా మా ప్రాణ శరీరాత్మలు మీ చేతిలో ఉంచున్నాం. మమ్మల్ని మీకు ఇష్టమైన రీతిలో మీరే నడిపించండి. మీ కాపుదల, మీకు దయ, నీ కనికరం, నీ కృప చొప్పున మీరు మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. ప్రతి ఆటంకాల అడుగులను తొలగించండి. నీ నామనికే ఘనత, నీ నామనికే మహిమ తెచ్చుకొనండి. ఇదిగో ఇక బిడ్డలందరూ కూడా దీవించండి, మీరే దర్శించండి. ప్రత్యేకంగా వాక్కు ద్వారా మీరు మాట్లాడండి, కలల ద్వారా మీరు మాట్లాడండి, దర్శనం ద్వారా మీరు మాట్లాడండి. వాక్కు ద్వారా మీరే దర్శించి బలపరచమని, కృప చూపమని, కనికరించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.